ఈ క్రీస్తు బోధే మనల్ని రక్షిస్తుంది, పరలోకానికే నడిపిస్తుంది. పరలోకం కావాలనుకున్న వారు మాత్రమే దీన్ని వినండి, నమ్మండి. ఏం లేదు మంచిగా హాయిగా కూర్చొని పోతాం అనుకున్న వాళ్ళకి ఈ బోధ పడదు, ఇలాంటి బోధకులకు కూడా బోధపడదు. పరిశుద్ధుడు 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 అని సర్వలోకాలలో ఉన్న దేవదూతల చేత, భూలోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి చేత ప్రతినిత్యము నానా విధాలుగా నానా సమయాలలో ఆరాధిస్తూ పూజింపబడుతూ కీర్తింపబడుతున్న సర్వేశ్వరుడు అయిన మన కన్నతండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు ద్వారానే పరిశుద్ధాత్మ సహాయముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభు యేసు క్రీస్తును దేవుని కుమారుడని నమ్మి, ఆయనను నమ్మితేనే నిత్యజీవమని తెలుసుకొని ఆయనలోనికి బాప్తిసం పొంది ఆయన రాజ్య సువార్తను ఈ లోకమందంతటా ప్రకటించాలని ఆశపడి వచ్చిన మీ అందరికీ, ఈ వాక్యాన్ని వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ రోజుల్లో ఎన్నో రకాలైన నానా విధములైనటువంటి అన్యబోధలు విపరీతంగా సంఘంలోనికి ప్రవేశిస్తున్నాయి. వాటన్నిటి నుండి మనల్ని మనం రక్షించుకుంటూ అనేకులను అగ్నిలో నుంచి లాగి రక్షించాలనే క్రీస్తు అపోస్తలుల ఆజ్ఞలను బట్టి ప్రతి వారము కొన్ని సంగతులను మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, వాక్యంలో ఐక్యం కాక ఎన్నో రకాలుగా చెడిపోతున్న వారిని, వాక్యము తెలుసు అనుకుంటున్న వారిని కూడా మరి హెచ్చరించి సరి అయిన మార్గంలోనికి నడిపించే బాధ్యత ప్రతి క్రైస్తవులు ఉన్నదని మరొకసారి మీకు తెలియజేస్తూ, ఎంతమంది మేము క్రీస్తు బోధలో ఉన్నామో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. 2వ యోహాను పత్రికలో 9వ వచనంలో ఒక మాట రాస్తున్నారు, ఒక హెచ్చరిక మనకుంది. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనాన్ని మనం చదివితే, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక ఏంది ఆ బోధయందు నిలిచుండి తర్వాత అంగీకరించువాడు ఎవడైనను, అంటే ఈ ప్రపంచంలో నువ్వు ప్రవక్తవని చెప్పుకుంటున్నావా, అపోస్తులని చెప్పుకుంటున్నావా, లేకపోతే ఇంకేమని చెప్పుకుంటున్నావా, ఎవడివైనా సరే, రాజువా మంత్రివా, ఎవడైనాను ఈ బోధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభము అని వానితో చెప్పను వద్దు, వాని దుష్టక్రియల్లో ఈ హెచ్చరికను ఎంతమంది పాటిస్తున్నాం? ఒక వ్యక్తి మనం వచ్చినప్పుడు మనం ఏం పలుకుతున్నాము? శుభవచనం పలకాలన్నాడు. కానీ ఈరోజు ఏం చెప్తున్నారు? ఒకరినొకరు పలకరించుకుంటే ఒకడు షలోమ్ అంటాడు, ఒకడు మరణాత అంటాడు, ఒకడేమో జయక్రీస్తు అంటాడు. ఒక ఊరికి పోతే స్తోత్రం బ్రదర్ అంటున్నాడు ఒక ఆయన. రియల్ ఎదుటి మనిషి చెప్పేటప్పుడు ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఈరోజు సంఘం ఉంది. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే, మీ సహోదరులను ఎదురైనప్పుడు ఎలా పలకరించాలి?
రోమపత్రిక 16వ అధ్యాయం కానీ ఫిలిప్పి కానీ మీరు అపోస్తులైన పౌలు రాసిన పత్రికల్లో ఏముంటుందంటే సహోదరులకు వందనములు చెప్పండి. అందుకే నేను ఫేస్బుక్లో ఒక మంచి పోస్ట్ పెట్టాను. ఏమని తెలుసా, దేవునికి నేటి సమాజంలో పెద్ద పెద్ద దైవజనులు కూడా ప్రార్థనలో ఏం చేస్తున్నారంటే దేవా తండ్రి నీకు వందనములు నాయన అంటున్నారు. ఆల్మోస్ట్ 80% పాస్టర్లు అందరు. నేను ప్రతి మీటింగ్కి వెళ్తే అదే ప్రార్థన. ఇంకా మనం అక్కడ మనల్ని చెప్పనియరు కనుక వచ్చి పొద్దున్నే పోస్ట్ పెట్టాను. ఏమనంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే నువ్వు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏం చేసినా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు అంటే స్తోత్రం చెల్లించాలి. ప్రార్థనలో కూడా తండ్రి నీకు స్తోత్రం నాయన అనాలి తప్ప తండ్రి నీకు వందనాలు నాయన అని చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు మనకు తండ్రి, ఆయన యజమాని, సృష్టికర్త. ఆయనను మనం ఎప్పుడూ స్తోత్రించాలే తప్ప వందనాలు చెప్పకూడదు. మరి ఎవరికి చెప్పాలి వందనాలు? మన సహోదరులు ఎదురైనప్పుడు వందనాలు చెప్పుకోవాలి. ఇలాంటి వాక్యంలో ఐక్యంగా ఉండండి. కనీసం శుభవచనములు పలకడంలోనైనా ఐక్యంగా ఉండండి రా బాబా అని ఎంత చెప్పినా వినే రకం కాదు. ఇలా క్రీస్తు బోధను ప్రపంచంలో అన్యజనులందరికీ తెచ్చింది ఎవరో తెలుసా? పౌలు. ఏమంటాడో తెలుసు కదా, మీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 23-24 అనుకుంటాను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. చాలు ఆలోచన చేయండి. ఇప్పుడు అంటే ఆ కాలంలోనే యూదులకి ఏం అలవాటైంది? మాకు సూచక్రియలు కావాలి, అద్భుతాలు కావాలి. మరి గ్రీసు దేశస్తులు ఏం కావాలంటారు? జ్ఞానాన్ని వెతుకుతున్నారు. మరి నాయన నువ్వు అనుకున్న సమస్తం ఎవరిలో ఉంది? సిలువ వేయబడిన క్రీస్తులో ఉందని మేము క్రీస్తును ప్రకటిస్తున్నాం అన్నాడు. అంటే క్రీస్తు బోధను ప్రకటించిన అపోస్తలుడు ఎవరయ్యా అంటే ఖచ్చితంగా పౌలు గారే. రోమీయులకు రాసిన పత్రిక ఈరోజు మన అంశం అపోస్తలుడైన పౌలు. మరి అపోస్తలుడు కాదా అని టైటిల్ పెట్టాను. ఎందుకు ఈ మాట పెట్టానో చెప్తాను ఇప్పుడు మీకు. ఇవన్నీ ఇంట్రొడక్షన్ మీకు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18-19. ఇలా ఉన్నట్లు చేతను, క్రియ చేతను, బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడతెగింపను. వదులుకొని ఇల్లూరికు భూములందు పూర్ణముగా క్రీస్తు సువార్తను పూర్ణముగా అంటే ఇక మిగిలింది ఏమీ లేదు. అంటే యేసుక్రీస్తు యొక్క బోధను సంపూర్ణముగా, ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ఫుల్ గాస్పల్ అంట. అది అపోస్తల కార్యాల్లో ఉంటుంది. ఏమని? దేవుని సంకల్పం అంతయు నేనేమీ దాచుకొనలేదు. దేవుడు ప్రజలకు ఏదైతే చెప్పాలనుకున్నాడో క్రీస్తుని గురించి అది నేనే చెప్పాను అన్నాడు. రోమపత్రిక ఇది చూసుకోండి, 16లో 25-27 చూస్తే ఇంత గట్టిగా సువార్తను ప్రకటించిన వ్యక్తి, ఇంత గొప్పగా క్రీస్తును హెచ్చించిన వ్యక్తి పౌలు గారు. అన్యజనులు ఏలో ఉన్నట్లు ఉంచబడి శిక్షపరచబడిన మర్మము ఆజ్ఞ ప్రకారంగా ద్వారా అది ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారంగాను ఈ జ్ఞానం యేసుక్రీస్తు ద్వారా. ఆమేన్. అంటే ప్రవక్తల గ్రంథాలలో ఏమున్నదో, దేవుని యొక్క సంకల్పము ఏమున్నదో అదంతా నేనే ప్రకటించాను. నా సువార్త ప్రకారమే
మీకు తీర్పు జరుగుతుంది అన్నాడు. అంటే పౌలు బోధించిన బోధ జాగ్రత్తగా వింటే యేసుక్రీస్తు బోధ కాదు, ఆఖరికి లేదా మోషే మొదలుకొని ప్రవక్తల బోధ కాదు. యేసుక్రీస్తు బతుకున్నప్పుడు ఏం చేశాడంటే అటు యూదులకు ఇటు సమస్త ప్రజలకు మధ్యవర్తిగా ఉండి ఇద్దరిని కలపడానికి చేసిన బోధ. కానీ పౌలు ద్వారా చేసిన బోధ ఏంటంటే సమస్తమైన అన్యజనులు, యూదుడవాను, ఇశ్రాయేలుడవాను, భారతీయుడవా, నువ్వెవడివా ఆయన, నా బోధ ప్రకారంగానే నీకు తీర్పు జరుగుతుంది. 2:16 రోమాపత్రిక. మరి ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత గట్టిగా సువార్తను ప్రకటించి క్రీస్తును ప్రకటించిన అపోస్తలుడు దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మహనీషుల రహస్యములను విమర్శించుదినేమోనా ఇలాగూ జరుగును. అంటే యేసుక్రీస్తు మనందరికీ తీర్పు తీర్చే సమయంలో ఏ బోధ ద్వారా తీర్పు తీర్చారంటే క్రీస్తు బోధ. అదే అపోస్తుడైన పౌలు బోధించిన బోధ. ఇంతవరకు మీరు గమనిస్తే ఇంకా ముందుకెళ్తే ఎఫ్సి పత్రికలో అంటాడు 3వ వచనం నుండి 11 వచనాల వరకు ఏమంటాడంటే అనాది కాలం నుండి మర్మముగా ఉన్న రహస్యాన్ని నేనే చెప్పాను, నా సువార్త ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్పతనం అని చెప్పి ఆయన సువార్త ఎలా చెప్పాడు, ఎందుకు రాశాడు, దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, ఇవన్నీ విషయాలు కూడా అందులో ఉంటాయి. ఒక మంచి మాట ఏముంటుందంటే తిమోతికి రాస్తూ ఒక గట్టి మాట చెప్తాడు. పాపులను ఏమన్నమ్మా, పాపులను ఎంత బాగుందండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియో. ఈ పౌలు బోధను ఈనాటి బోధకులు పట్టించుకోవట్లేదు. నాటి యూదులు ఇశ్రాయేలు పట్టించుకోలేదు, అవునా కదా? ఈనాటి క్రైస్తవ బోధకులు పట్టించుకుంటారు. ఏం చెప్పాడినా పాపులను రక్షించుటకు. మన బోధకులు ఏం చెప్తున్నారు? రోగులను స్వస్థపరచుటకు వచ్చాడయ్యా. నీకేమైనా రోగం ఉందా, అప్పులున్నాయా, అవునా, వీటిని కావాలంటే యేసుప్రభు దగ్గరికి రాని బోధిస్తున్నారు. కాబట్టి వీళ్ళకు పౌలు నచ్చట్లేదు, పౌలు బోధ క్రీస్తు బోధ నచ్చలేదు. ఇలాంటి వాడిని మనం ఏం చేయాలి? ఇప్పుడు దగ్గరికి రానివద్దు. కానీ వాళ్ళదే ఈరోజు డిమాండ్ ఎక్కువ ఉంది, అవునా కదా? శరీర సంబంధమైన తప్పుడు సువార్తే తప్ప రక్షణ సువార్త, నీ ఆత్మ రక్షింపబడాలి. ఎందుకంటే ఈనాటి బోధకులకు పౌలు ఆ పత్రికలు చూస్తేనే భయం అవుతున్నది వీళ్ళకి. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి ఇంత బలంగా బోధించాడు గనుక బైబిల్లో ఎన్ని పత్రికలు ఉన్నాయని రాసినవి? 13, 14. అపోస్తల కార్యాలు కూడా చాలా వరకు ఆయన గురించి. ఇప్పుడు ఈ బోధ వినేసరికి యూదులు కాకయే యూదులం అనుకుంటున్న నేటి దౌర్భాగ్యులు. అంటే యూదుడంటే ఎవడు? అబ్రహాము సంతానం అనగా యాకోబు రక్తమాంసములను పంచి పుచ్చుకున్నోడే యూదుడు, ఇశ్రాయేలుడు. కానీ ఈరోజు భారతదేశంలో ఉండి కూడా మేము యూదులం అంటున్నారు కొందరు. వాళ్ళెవరు? సబ్బాతీయులు, యావే సమాజం. నాతోటే 10 సంవత్సరాలు కలిసి సువార్త చేసిన ఒక తెలివిగల వ్యక్తి ఈనాడు టోపీ పెట్టుకొని గడ్డం మీసాలు పెంచుకొని సున్నతి చేసుకొని నాకు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, యేసు అబద్ధికుడయ్యా, వచ్చినోడు యేసు కాదు, మీరు తప్పుడు యేసును పూజిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. అపోస్తలుడైన పౌలు మరీ దొంగ, గొప్ప అబద్ధికుడు. వీళ్ళిద్దరు కలిసి ఈ 27 పుస్తకాలను సృష్టించి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అసలైన మెస్సియా ఇంకా రాలేదు, మనం మెస్సియా కోసం కనిపెడదాం. వీళ్ళు ఇప్పటికీ ఇశ్రాయేలీలు. మీరు కనుక గమనిస్తే వారు ఇప్పటికీ యేసును నమ్మటం లేదు. యేసును నమ్మినోడికే దేవుడు తోడై ఉంటాడు, అంతే కదా. ఇమ్మానుయేల్ అంటే ఏమన్నట్టు? దేవుడు మనకు ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. ఇప్పుడు యేసును నమ్మని ఇశ్రాయేళ్లకు దేవుడు ఎలా తోడై ఉంటాడు? ఇప్పుడు
ఇప్పుడు చేస్తున్న యుద్ధం యెహోవాది కాదు. ఇప్పుడు చేస్తున్న యుద్ధం, ఇశ్రాయేలు చేస్తున్న యుద్ధం వాళ్ళ సొంత బలము, సొంత జ్ఞానము, సొంత శక్తి మీద ఆధారపడ్డారు. వారు ఆయుధాల మీద ఆధారపడ్డారు. దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క శక్తి వాళ్ళకు లేదు. ఎవరికి ఉంటుంది? ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుతారో వారికి దేవుడు తోడై ఉంటాడు. ఇది విషయం తెలుసుకోవాలి. కానీ అది తెలియని యొక్క మరి అజ్ఞానులు, అమాయకులను ఏమనాలో తెలియట్లేదు. కానీ నన్ను అలా హెచ్చరించాడు. అప్పటి నుంచి పౌలు అబద్ధికుడా? అవునా కదా? ఇంతగా హెచ్చించినోడిని ఇన్ని పత్రికలు రాసినాను. అందుకనే ఈరోజు యూదులు యావే సమాజం అని ఒకటి ఉంది. రోజు రోజుకు అది విస్తరిస్తుంది. సబ్బాతీయులు ఇశ్రాయేల్ అంటే వేరే దేశాల నుంచి డబ్బు వచ్చి బహుబలంగా యేసుని నమ్మొద్దు, మీరు దేవుని నమ్మాలి, దేవుని కోసమే కనిపెట్టాలి, యేసుక్రీస్తు మెస్సియా కోసం కనిపెట్టాలని తప్పుడు బోధ చేస్తారు. మనోళ్ళు కొందరు అది తప్పు అని ఏం చేస్తున్నాడు, అసలు యేసు ప్రభు రెండో రాకడ కూడా అయిపోయిందని ఒకడంటాడు. సో ఇలాంటి అబద్ధపు బోధలకు వెళ్లకుండా ఉండాలి అంటే మన చేతిలో ఉన్న లేఖనం 66 పుస్తకాలలో ఏమున్నదో, ఈ 66లో 14 పుస్తకాలు రాసిన ఈ భక్తుడు అసలు ఈ భక్తుని గురించి తను తాను సాక్ష్యం చెప్పుకున్నాడా, లేదా ఈయన గురించి లేఖనాలలో సాక్ష్యం ఉందా? దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవునా కాదా? మనం అడిగింది, మనం ఏదైనా నిర్ధారించుకోవాలి అంటే ధర్మశాస్త్రంలో ఉన్నదాన్నైనా, క్రీస్తు బోధలో ఉన్నదాన్నైనా, అపోస్తుల బోధలో ఉన్నదాన్నైనా 2 లేక 3 సాక్ష్యాధారాలు. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం, ఒక యోహాను గురించి, బాప్తిసం నుంచి యోహాను గురించి ఏమున్నది? సాక్ష్యం లేదా? యెషయా రాశాడు. ఇలా అందరి భక్తుల గురించి రాసినాడు. మరి పౌలును ఇంత గట్టిగా బోధించిన పౌలు గురించి రాయలేదా? అలా సాక్ష్యాధారం దొరకకపోతే నిజంగా పౌలు అబద్ధికుడే. ఇలా 4-5 సంవత్సరాల నుంచి ఎదుగుతున్నా. సో దొరికింది నాకు, కానీ అవకాశం రాలేదు చెప్పడానికి. ఈరోజు మళ్ళీ సబ్బాతీయులు, ఈ యొక్క శనివారపు ఆరాధికులు, మనం ఇంకా పండుగలు చేద్దాం, బూరల పండుగ చేద్దాం, లేకపోతే ఆ పండుగలు చేద్దాం, రండి పర్ణశాలల పండుగ చేద్దాం. నిన్ననే ఒకడు పెట్టాడు, అందుకనే నాకు ఐడియా వచ్చింది. మనము పస్కా పండుగ చేద్దాం రా అంటున్నాడు. ఇంకా పస్కా పండుగ ఎక్కడిదిరా నాయనా? ఆల్రెడీ పస్కా పశువుగా యేసు ప్రభు వధింపబడ్డాడు. ఇక మనకేం పస్కా పండుగ అంటే ఈనాడు ఆయన. ఈరోజు ఖచ్చితంగా చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇంకో మంచి మాట చెప్తాను. ఈరోజు క్రైస్తవులకు నచ్చే బోధ ఏంటంటే, మీరు సుఖంగా బ్రతుకుతారు అనగానే అమ్మయ్యా లేచేస్తాడు. అవునా కదా? మీకు ఏ లోటు లేకుండా యేసు దగ్గరికి రండి, మీరు ఆనందంగా జీవిస్తారంటే పొలోమని వచ్చేస్తాడికి. కానీ బైబిల్లో అలా లేదు. యేసు బోధలో ఏముంటుందో తెలుసా? దుఃఖపడువారు ధన్యులు. అవునా కదా? నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం. ఈ బోధ ఉందా? అపోస్తుల బోధ. అందుకే దీన్ని ఆధారం చేసుకొని పౌలు ఏమన్నాడో తెలుసా? తిమోతికి రాస్తూ, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువారు హింస పొందుతారు. అంటే యేసుక్రీస్తుని నమ్ముకొని సత్యబోధ ప్రకారంగా జీవించాలి అంటే నీకు సచ్చేదాకా హింస, ఘర్షణ అని ఉంటుందిరా నాయన అంటే ఎంతమంది వస్తారు? కానీ అలాంటోడే కావాలన్నాడు పౌలు. అందుకే ఈ పౌలు బోధలను ఏ బోధకుడు టచ్ చేయడండి. నేను ఎక్కడ పోయినా సోకాల్డ్ పెద్ద పెద్దోళ్ళు అని చెప్పుకున్న వాళ్ళందరూ ఎలియాజరు వలె నమ్మకస్తుడివా, దావీదు వలె ఉన్నావా, ఏమే మోషే వలె, యెహోషువ వలె ఉన్నావా అని అంటున్నారు తప్ప, ఒక పౌలు వలె ఉన్నావా, ఒక పేతురు వలె ఉన్నావా, ఏమన్నా ఒక తిమోతి, ఒక తీతు, ఇలాంటి వాడివా నువ్వు అని ప్రసంగించే ప్రసంగికుని చూపించండి చూద్దాం. ఎందుకంటే క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానికి ముందుకు సాగువాడు పనికిమాలినోడు. క్రీస్తు బోధించిన బోధ ఇది. మనకు పరలోకం కావాలంటే కష్టపడు. ఈ లోకంలో బతకడానికే కష్టపడాలి నువ్వు. పుణ్యానికి వస్తుందా? ఆదాముకే చెప్పాడు దేవుడేమని, నువ్వు చెమటోడ్చి ఆహారం తింటావు.
మనం అందరం ఎవడైనా ఉత్తగానే పని చేయకుండా తినకూడదు. కష్టపడి కష్టార్జితముతో, అందుకే పౌలు ఏమంటాడో తెలుసా, నా నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడ్డాయంటే, నువ్వు కష్టపడి నీ వాళ్ళను పోషించుకుంటూ నీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా పోషించిన వాడే నిజమైన భక్తుడు. ఆ పని పౌలు చేశాడు. ఇప్పుడు పాస్టర్లని మాట చెప్పమను, ఎవని వెండి నేను ఆశింపలేదు. ఇప్పుడు పాస్టర్ని చెప్పమను, మీ కానుకలు తీసుకురా, మీ మొక్కుబడి కానుకలు తీసుకురా, మీ దశంభాగాలు తీసుకురా. అవునా, ఎన్ని ఉంటే అన్నీ పట్టుకరా అంటోడు ఉన్నాడు తప్ప, నీ సొమ్ము నాకెందుకురా, నాను కష్టపడి మీకు పెడతాను అన్నాను చూపించు. అందుకే పౌలు బోధ ఈరోజు ప్రపంచానికి, పౌలు యొక్క గుణగణాలు, పౌలు పనిచేసిన విధానము, దివారాత్రులు అన్నాడు. ఏమని? సమయమందును అసమయమందును మంచి పోరాడుతూనే. అలాంటి వ్యక్తిని గురించి ఈరోజు క్రైస్తవం పాస్టర్లు పట్టించుకోవట్లేదు, అటు యూదులు ఇశ్రాయేళ్ళు పట్టించుకోవట్లేదు. ఇంకా ఆయనను అబద్ధికుడిగా నిలబెడుతున్నారు. అంటే ఖచ్చితంగా పౌలుని గురించి మనం లేఖనాల్లో వెతకవలసిందే. అందుకనే పౌలు ఒక మాట అన్నాడు, ఆయన మాట అంటున్నారు ఈరోజు, కానీ ఆయనలాగా బతికేవాడేవాళ్ళు లేడు. గలతీయులకు రాస్తూ పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఎలాంటి బోధ చేశాడంటే, మేము ప్రకటించిన ఈ సువార్త గాక ఎవడండి, మరి ఒకడైనను తిరిగి మేమైనను పరలోకం నుండి వచ్చిన దేవదూత అయినను ప్రకటించిన ఎడలవాడు. ఈ పౌలు బోధను నాటి కాలంలో యూదులు అంగీకరించలేదు, ఆనాటి సమాజంలో ఇంకా వాళ్ళు ఒప్పుకోలేదు కనుక, దిస్ ఈజ్ ఫైనల్ ట్రంపెట్ అంటే కడబూర ఇదే. ఈ బూర తర్వాత ఎవడు బూర ఊదడానికి, సొంత బూర ఊదడానికి వీల్లేదు, పరలోకం నుండి వచ్చి దేవదూత కూడా ఊదడానికి వీల్లేదు. ఇదే ఫైనల్ బోధ. తర్వాత నాకు దేవదూత వచ్చి చెప్పింది, దేవుడు నాకు కలలో వచ్చి చెప్పాడు, దేవుడు నాకు దర్శనంలో వచ్చి చెప్పాడని ఎవడు చెప్పినా నమ్మకూడదు. అదే పౌలు. తర్వాత మేమొచ్చి చెప్పినా రాసిందే ఫైనల్, ముందు రాసిందే ఫైనల్. ఇలా చెప్పుకుంటూ వచ్చి 15వ వచనంలో చూడండి, అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని తన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అన్యజనులలో ప్రకటింపవలనని ఇప్పుడు మాతృలతో నేను నేను వెళ్ళలేదు, కానీ పిమ్మట దమస్తు పట్టణానికి, అంటే అన్యజనులకు బోధకుడిని నేను అయ్యాను కనుక ఎప్పటి నుంచి ఏర్పాటు చేసుకున్నాడట, తల్లి గర్భములో పడ్డప్పటి నుంచి. ఇది ఈరోజు చాలామంది సేవకులు ఇది వాడుకుంటారు. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేసింది, మా అమ్మ మొక్కింది, మా అమ్మ ప్రార్థన విని ఈరోజు నేను సేవకుడిని అయ్యానని చెప్పుకుంటే పొలోమని వెళ్ళిపోతున్నాడు. మరి నిన్ను నన్ను ఎందుకు వదలేదు? ఎందుకో మనల్ని కూడా మన అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకపరుచుకున్నాడు. ఏదో నన్నే అని చెప్తే అది అబద్ధం. ఎందుకంటే ఇది పౌలుని గురించి చెప్పిన మాట. ఈ పౌలుని గురించి లేఖనాల్లో ఉన్నది పౌలు చెప్పాడు తప్ప కొత్తది కాదు. ఇది మరి అర్థం చేసుకోవాలి. ఇంత సాక్ష్యం ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు. అపోస్తలను కూడా నేను అపోస్తల దగ్గర కూడా వెళ్ళలేదు అంటున్నాడు. ఇంకా మీరు చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 22 చదువుదాం. వారు హెబ్రీయులా, నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా, నేను ఇశ్రాయేలుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడినే. వారు క్రీస్తు పరిచారకుల, నేనును క్రీస్తు పరిచారకుడను. మరి ఎక్కువగా అంటే అపోస్తుల కంటే ఎక్కువగా ప్రయాసపడింది పౌలు. అపోస్తులు ఎక్కడున్నారు? కేవలం యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న యూదులకు సేవ చేస్తే, బోధ చేస్తే, ఈయన మొత్తం
3 ప్రయాణాలు చేసి అన్యజనులలో మొత్తం 7 సంఘాలు ఏదైతున్నావో ఎఫెసీకి వెళ్ళాడు, కొరింథీకి వెళ్ళాడు, గలతీకి వెళ్ళాడు, అన్ని సంఘాలు కట్టాడు. అందరినీ క్రీస్తులోనికి, అన్యజనులందరినీ క్రీస్తునొద్దకు నడిపించాడు. ఇప్పటికి కూడా ఎవరైతే అన్యజనులు అంటే బైబిల్ ప్రకారంగా ఒకప్పుడు ఇశ్రాయేలు మాత్రమే దేవుని జనాంగము. అప్పటికి ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నోడైనా అన్యుడే. అప్పుడు భారతదేశమా, అమెరికానా, బ్రిటనా, ఇంగ్లాండా, ఆస్ట్రేలియా, ఏ దేశంలో ఉన్నోడైనా అన్యజనుడు. ఈ అన్యులందరూ క్రీస్తులోనికి రావాలి అంటే పౌలు బోధను పాటించాలి, పౌలు చెప్పిన సువార్తను విశ్వసించాలి. అందుకే ఒక మాట మాట్లాడాడు 15వ అధ్యాయం 1 కొరింథీయులు ఏమంటాడంటే, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే ఇది చెప్పి ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు అయింది ఇక్కడ సేవ్ చేయబట్టి. అవునా? నాకంటే 2-3 సంవత్సరాల కింద వచ్చినాడు, మంచి బిల్డింగ్ కట్టి ఏసీ కార్లు, ఏసీ ఇంట్లో తిరుగుతున్నాడు. ఏం చెప్తున్నాడు? యేసుప్రభు దగ్గరికి రా, నువ్వు 1000 రూపాయలు ఇస్తే నీకు లక్షలు ఇస్తాడు దా అన్నాడు. పోతున్నాడు. వీడికి వస్తే నేనేమంటాను? మీరు 1000 ఇస్తే ఏమ్మా నీ బ్యాంక్ బ్యాలెన్స్ కట్ అయిపోద్ది. అర్థమైందా లేదా? ఎక్కడ జమ అవుతుంది? పరలోకంలో జమ. ఇస్తావా? వీడికి వస్తే ఏది రాదు, నీ రోగం కూడా బాగా కాదు. ఏం చేస్తావు అన్నాను అనుకో, ఎలా ఉంటుంది? ఆలోచన చేయాలి కదా. పుణ్యానికి ఏది రాదు. అందుకే చెప్తున్నాడు పౌలు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి నేను బాగు చేయడానికి ఊరికే కూర్చొని యేసు నామములో దయ్యాన్ని బంధిస్తున్నా అనడానికి రాలేదు నేను ఇక్కడికి. అర్థమైందా లేదా? ఒకవేళ అలాంటి వాటికే వస్తే నమ్మనోని కంటే దౌర్భాగ్యులమే మనం. ఇది బోధ. ఈ బోధ చెప్పడానికి ఎవడు భయపడుతున్నాడు. కానీ ఈ బోధే మనల్ని కాపాడుతుంది. ఈ క్రీస్తు బోధే మనల్ని రక్షిస్తుంది, పరలోకానికి నడిపిస్తుంది. పరలోకం కావాలనుకున్న వారు మాత్రమే దీన్ని వినండి, నమ్మండి. ఏం లేదు మంచిగా హాయిగా కూర్చొని పోతాం అనుకున్న వాళ్ళకి ఈ బోధ పడదు, ఇలాంటి బోధకులు కూడా బోధపడదు. సో ఇప్పుడు మనం పౌలుని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇంత గట్టిగా, ఇంత ధైర్యంగా క్రీస్తును ఎత్తి పట్టుకున్నాడు అంటే ఎప్పటి నుంచి? ఎప్పుడైతే దైవ దర్శనం కలిగిందో అప్పటి నుండి తాను శిక్షింపబడి మరణించే వరకు, అపోస్తల కార్యాలు 28వ అధ్యాయము 20 లాస్ట్ వచనాల వరకు కూడా ఆయన క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు, క్రీస్తు బోధన గురించే సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయము 30-31. దేవుని రాజ్యమును గురించి, ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన సంగతులు ఇంతవరకు ఇంత ఖచ్చితంగా బోధించినవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. అందుకే ఏమన్నాడో తెలుసా? ఇంకొక మంచి మాట మాట్లాడతాడు. ఆయన బోధల్లో యేసు వైపు చూడండి అన్నాడు. ఎంత కదా? అవునా కదా? విశ్వాసంలో కర్తయో కొనసాగించువాడైన యేసు వైపు చూడండి అని చెప్పినవాడు 11వ అధ్యాయంలో ఒకసారి అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు. ఇంత గట్టిగా మాట్లాడతాడు. నన్ను పోలి నడుచుకోమన్నాడంటే ఇట్స్ చాలా గొప్ప మాట. ఇది ఎవడు అనలేకపోతున్నాడు. అవునా? బతికుండగానే ఏమన్నాడినా, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించింది, నాకొక నీతి కిరీటం ఉంది అన్నాడు. ఇలాంటి వ్యక్తిని ఈరోజు ఇటు క్రైస్తవులు పట్టించుకోవట్లేదు, అటు యూదులు కాకయ్యే యూదులం అనుకుంటున్న వాళ్ళు మేము ఇంకా యూదులమేనని, మా దేశం ఇశ్రాయేల్ దేశం అని కొట్టుకు చచ్చిపోతున్న వాడు కూడా పట్టుకోడు. అందుకనే పౌలు సాక్ష్యంతో పౌలు ఎంతటి గొప్పడు మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. అలాంటి పౌలు వలె పాట పాడతాం మనం. ఏమని? పౌలు వలె ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళం. అవునా? ఏమైనా సువార్తకు పోదామని అనుకోదు. ఎండ కొడుతుంది సార్, ఎండలో ఎవడొస్తాడు? అవునా కదా? ఇప్పుడు రాని వాళ్ళందరూ ఎందుకు రాలేదంటే ఎండ కొడుతుంది. మనం ఇంట్లోకెళ్ళి బయలుదేరేటప్పటికి వర్షం పడింది అనుకో, ఎందుకయ్యా రాలేదంటే వర్షం పడుతుంది సార్. ఏమైపోతావు? తడిసి ముద్దయి కరిగిపోతావా? సరే. ఏమ్మా చలికాలం ఉందనుకో, ఎందుకమ్మా చర్చికి రాలంటే చలి పెడుతుంది సార్.
అంటే ఎండాకాలం రావు, వర్షాకాలం రావు, చలికాలం రావు. ఎప్పుడొస్తావు ఇంకా ఇప్పుడంతా పోయిన తర్వాత ఎప్పుడొస్తావు? నీ శవం వస్తుంది చర్చి, కానీ నువ్వు రావు. నువ్వు వెళ్ళిపోతావు. అప్పటికి నీ శిక్ష ఖరారు అయిపోద్ది. ఇప్పుడు చెప్తున్న మాటలన్నిటినీ గమనిస్తే ప్రతివాడు ఒక పౌలు వలె పోరాటం చేయాలి. క్రీస్తు యేసు సైనికుని వలె పోరాటం చేయాలి మనం. కానీ మనకేంది? తినుమా, తాగుమా, సుఖించుమా. ఆనాటి ఇశ్రాయేలు ఏమన్నారు? జనులు, అవునా కదా, ఈ కాలంలో ఎట్టున్నారు? పెళ్ళికిచ్చుచు, పెళ్లి చేసుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ, మంచి ఏమంటుంది అది, ఫంక్షన్స్ అట. ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే ఇలా తయారైపోయారు. ఎందుకంటే ఇది గడ్డు కాలం అని తెలుస్తలేదు. నేడు ఈరోజు ఈ క్షణంలో యేసుప్రభు వస్తే ఇలా పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నోవు దినాల్లో ఉన్నట్టే ఉన్నది రాని హెచ్చరించడం మానేసి ఆలోచన చేయాలి. అందుకనే పౌలు ఎంత పోరాడాడో, ఏ విధంగా పోరాడాడో మనకు పత్రికలన్నీ సాక్ష్యం ఇస్తున్నాయి. ఇంతటి గొప్ప పౌలును ఈరోజు మన సేవకులు పట్టించుకోకపోవడం, ఆయన బోధను చెప్పకపోవడమే నాకు విపరీతమైన బాధ కలిగి. ఒకప్పుడు ఒకవైపేమో ఆ యూదులు అనుకుని గడ్డాలు మిసాలు పెంచుకొని భారతీయుడు, అందులో తెలుగోడు మనల్ని హెచ్చరించడం అంటే ఎంత దౌర్భాగ్య స్థితి. అందుకే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుదాం. నేను గనుడనైతేనే నా దేవుడు నాకు బలమాయను, సేవకుడనై ఉండి తన యుద్ధకు యాకోబు తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యుద్ధకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగో. గర్భమున పుట్టించిన యెహోవా, ఈ మాట ఎవరన్నారు అనేది మనం ఆలోచిద్దాం. యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, రప్పించినట్లును, సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము, నీవు కలగజేసు రక్షణకు సాధకముటకు నీకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అనే మాటలు ఉన్నాయి ఇక్కడ. ఇది ఎవరి గురించి రాయబడింది? అవునా కదా, మన యేసు గురించా? చాలామంది అనుకున్నట్టు యేసుని గురించి కాదు. ఇది ఎవరి గురించి రాయబడిన ప్రవచనం అనుకుంటున్నారు? అపోస్తులైన పౌలు. అంటే లేఖనాధారము, ప్రవచనం లేకుండా ఈయన భక్తుడు కాలేదు, అపోస్తులుడు కాలేదు. ఎక్కడ రాయబడింది? ఇప్పుడు మనం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. వండర్ఫుల్ లేఖనాల పరిశోధన. బైబిల్ను నమ్మటం అంటే, దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఎంత గట్టిదో మనం ఆలోచన చేద్దాం. 46వ వచనం నుండి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరే, మీ దేవుని వాక్యం మొదట మీకు ఎవరిల్లు? యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇశ్రాయేలు సంతతి జనాంగములు మొదట మీకు చెప్పుట న్యాయమే. అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులు. పాత్రులు అంటే వేరు, అపాత్రులు అంటే మీ ఇల్లు కట్టడానికి ఏ మూలరాయినైతే సియోన్లో స్థాపించాడో మీ దేవుడు, దాన్ని మీరే తన్నేశారు. అంటే మీ రక్షణను పోగొట్టుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారి ఆసక్తి దేవుని జ్ఞానానుసారంగా లేక వాళ్ళు రక్షణను పోగొట్టుకున్నారు కనుక ఆ రక్షణ ఈరోజు మనకు దొరికింది. అందుకే ఏమంటున్నాడో తెలుసా? అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుచున్నాం. అందుకని పౌలు, బర్నబా, శీల వీళ్ళని వెంట పెట్టుకొని లూకా మొత్తం అన్య దేశాల్లో అన్య జనాలందరికీ పౌలు వెళ్ళిపోయాడు. ఇశ్రాయేల్లోకి బోధ చేయడానికి ఆ 12 మంది అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఏలయనగా అని పెట్టి సపరేట్గా ఒక గీత పెట్టి రాస్తున్నాడండి. అలా రాసిన దాన్ని మనం ఎక్కడ ఎత్తుకోవాలంటే పాత నిబంధనలోని పుస్తకాల్లో, ప్రవక్తల పుస్తకాల్లో ఎత్తుకోవాలి. ఇది మీరు నోట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇలా గీత పెట్టి ప్రత్యేకంగా రాశాడో అది ప్రవక్తల్లో ఉంటుంది, వీళ్ళ సొంతది కాదు, వీళ్ళు అప్పుడే చెప్పింది కాదు. ఎలయనగా
నీవు భూ దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు ఇళ్లకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించనని చెప్పిరి. మాట విని తూషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఆ ప్రదేశం అందంతటా వ్యాపించను. కానీ ఇక యూదులు ఉన్నారు, ఇక వద్దులే, అది కింది చదవకూడదు. ఈరోజు మానవుల పరిస్థితి అలా ఉంది. ఏమట, యూదులు స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి హింస కలుగజేసిరి. బా, మంచి వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేశారట, వీళ్ళు మా దగ్గర ఉంటే మమ్మల్ని జడగొడతారని ఏం చేశారు చెప్పండి. మామూలు తిరుగుబోతు స్త్రీలను కనుక వాళ్ళు సాక్ష్యం చెప్తే వాడు నమ్మడు. భక్తి మర్యాద గల స్త్రీలు ఏం చేశారట, వాళ్ళను రేపి ఈయన మీద నేరము మోపి, అంటే పౌలు బర్నబాలు మామూలు అనుకున్నారు, మా చేయి పట్టుకున్నారు, మమ్మల్ని లాగారు. ఇలా చెప్పగానే జనాలు ఏం చేస్తారు, బట్ట కలిసి మీదేశారు అనుకోరాదు. సత్యం చెప్పేవాని ఇదే పరిస్థితి. వేయగానే వీళ్ళు హింస పొంది ఆ ప్రాంతంలో దుమ్ము దులిపేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇక మీకు అవసరం లేదురా బాబు, మీరు తిరస్కరింపబడిన వారు. అందుకే ఆయన ఏమంటుందంటే, ఈ భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా అని దేవుడు యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనంలో పౌలుని గురించి రాసింది. పౌలు ఇప్పుడు కోట్ చేశాడు. అంటే ఈనాడు పౌలును కాదంటున్న ఈ యూదులు కాకయే యూదులకు ఈ వచనం కనబడలేదు. ఎవడో రాసిన పుస్తకాలు, ఎవడో చెప్పిన సిద్ధాంతమే తప్ప బైబిల్ను సొంతగా చదివి ఆలోచించి పరిశీలించి నీ బోధ చేయాలి. మరొకడు తప్పు పట్టకుండా ఉండాలి. అందుకనే అన్యజనులకు నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నానని ఇక్కడ మనకు ఆయన ఏం చెప్పాడంటే, మాకు అన్నాడుగా, నిజంగా నాకని చెప్పాలి. ఎందుకంటే నిన్ను అన్నాడు కదా, నిన్ను వెలుగుగా. అన్యజనులకు వెలుగు ఎవరంటే పౌలు. అసలు లోకానికి వెలుగు ఎవరు? యేసు ప్రభు. అర్థమైందా? ఇందులో కూడా ఎలా తగ్గించుకున్నాడు, అంతేగాని గర్వం కాదు అది. అన్యజనులకు నన్ను వెలుగుగా దేవుడు నియమించాడు అనగా అప్పుడు అందరూ నమ్మారట. కానీ బలిసిన యూదులు ఏం చేశారంటే, ఇక్కడ ఉంటే ప్రమాదం అని నేరాలు మోపి ఎలగొట్టేశారు. ఇప్పటికీ క్రైస్తవుల పరిస్థితి అదే. ఎవడైనా ఏదైనా సత్యం చెబుదాము అని మాట్లాడినట్టయితే ఈడ ఎక్కడ దొరుకుతాడు, అవునా కదా, ఈయన క్యారెక్టర్ మంచిదా లేకపోతే కథ ఏందని చెప్పి అది చెప్పడానికి ముందు వస్తాడు తప్ప అతడు ఏం చెప్తున్నాడు అనేది ఎవడు చెప్పట్లేదు. అది ఇంపార్టెంట్, అది గమనించండి. ఓకే, ఇప్పుడు 39 అదే అధ్యాయము 39వ వచనం, మీరు మోషే ధర్మశాస్త్రము వలన అంతులుగా పుతిరో, ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలనే. అంటే ఎవరైనా యేసు క్రీస్తు వలననే మనము నీతిమంతులుగా తీర్చబడతాము, ఇంకెవరి వలన కాదు. ఆలోచన చేయండి మీరు. అంటే ఆయన నీతిమంతుడు కనుకనే ఆయన నీతిని జరిగించినట్లు మనము కనుక నీతి కార్యాలు చేస్తే మనము నీతిమంతులమే. అది యేసుక్రీస్తు మనకు మాదిరి. మనం ఎప్పుడైనా యేసు వైపు చూడాలి అన్న మాటను గమనిస్తే, ఎందుకంటే ఆయన గురించే చెప్తున్నాడు. ఈ 13వ అధ్యాయం అంతా పౌలు ఆ యేసుని గురించి చెప్తూ, ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియో మీకు తెలియనుగాక. ఇదే వచనాన్ని మీరు గల్తీలో చదివితే, ధర్మశాస్త్రము వలన ఎవడును ఎప్పుడును నీతిమంతుడిగా తీర్చబడలేదని చెప్పింది ఎవరంటే మళ్ళీ పౌలే. ఇంత ఖచ్చితంగా ఆ ధర్మశాస్త్రము నివారించబడింది, దాని ప్లేస్లో కొత్తది వచ్చింది అని హెబ్రీ పత్రికలో రాయబడింది. అంటే ధర్మశాస్త్రము ఇప్పుడు నిరర్ధకము అని బోధించింది ఎవరు? పౌలు. ప్రవక్తల గ్రంథమునందు చెప్పబడినది ఇక రాకుండా చూసుకోండి, అదేమనగా అని మళ్ళా గీత పెట్టాడు. ఇదిగో తిరస్కరించు వారలారా, ఆశ్చర్యపడుడి, నశించుడి, కార్యము చేసేదను ఒకడు మీకు వివరించినను. బా, ఇది ప్రవక్తల ప్రవచనం. ఒక ప్రవక్త ప్రవచించాడు ఏమని?
ఆ దినములలో నేను ఒక కార్యాన్ని చేస్తాను, ఆ రోజు ధర్మశాస్త్రం నిరర్ధకమైపోతుంది, మీకు సత్యం చెప్పిన వాడు ఒకడు ఉంటాడు, ఆయన మాట మీరు వినరా అని ఈ ప్రవచనాన్ని పౌలు కోట్ చేశాడంటే నేను చెప్తున్న దాన్ని కూడా మీరు నమ్మర్రా నాయన, అది నా గురించే ప్రవక్తల గ్రంథంలో రాయబడి. ఇది ఎక్కడ రాయబడి ఉంది? మళ్ళా బైబిల్ చదవాలి మనం, ఎందుకంటే లేఖనముల యందు, అవునా కదా, ఎన్నో సంగతులు దాచిపెట్టాడు, దాన్ని దివారాత్రులు ధ్యానించితేనే దొరుకుతుంది తప్ప కాదు. ఆలోచన చేయాలి మనం. అందుకని హబక్కూకు 1వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, మానిపోయెను, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నదే. ఇది ప్రకటన. అది ఎప్పటికి వచ్చేసింది? ఈయన వచ్చేసరికి అది వచ్చింది. నీతిమంతుడు ఒకడు లేడు అనే నేరోపణ మళ్ళీ పౌలే జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు 5వ వచనం చదవండి. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతను, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతన్ని. ఈ ప్రవచనము పౌలు గారు కోట్ చేశాడు మళ్ళీ అపోస్తలుల కార్యం. ఎందుకంటే ఆ ప్రవచనం నాదేరా బాబు, నేను చెప్తున్నాను, దేవుడు చెప్పాడు ఆ దినంలో ఒక క్రియ చేస్తానన్నాడు, ఆ యేసుక్రీస్తుని గురించి నేను ప్రకటిస్తుంటే మీరు నమ్మరు అని చెప్పాడు. ఆ రోజుల్లో ఆయనను ఎవడు నమ్మలేదు. కాబట్టి 2 లేఖనాల ఆధారముతో పౌలును గురించి దేవుడు ప్రవచించిన ప్రకారంగానే పౌలు వచ్చాడు. తల్లి గర్భంలో పడ్డది మొదలుకొని సత్యంత వరకు ఆయన క్రీస్తును ప్రకటించడానికి తన కుమారుని అన్నాడు. తెలుసా మీకు? దేవుణ్ణే కాదు, దేవుడు ఎంతగా పౌలు ఎన్నుకున్నాడు అంటే, నా గురించి చెప్పుకున్నా పర్వాలేదురా బాబు, నా కుమారుణ్ణి సర్వలోకానికి వెళ్ళి సర్వ ప్రపంచానికి సకల జాతులకు ప్రకటించటానికి దేవుడు పౌలు ఎన్నుకున్నాడు. అదే విషయం యెషయా గ్రంథంలో చెప్పాడు. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. మరి మనల్ని కూడా అదే, ఇంకా మనకంటే అందరికంటే మంచి వాక్యం ఉంటుంది మనకు. మనల్ని ఎప్పుడు పిలిచాడట? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే మనం ఎక్కడున్నాం? ఇంకా ఎవరో చెప్పిందే పడుతున్నాం కానీ క్రీస్తు బోధ, ఈ మర్మం చెప్పింది కూడా పౌలే. తెలుసా? దేవుని సంకల్పాన్ని చెప్పింది. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి పౌలు అపోస్తలుడు కాడా? అబద్ధికుడా? ఈరోజు 50 సమాజం వారైనా, సబ్బాతు వారైనా, లేకపోతే సాటర్డే వారైనా, ఎవరైనా ఈ పౌలు బోధ ద్వారానే తీర్పు పొందుతారు. అందుకనే ప్రతి క్రైస్తవుడు ఈరోజు పౌలు వలె పోరాటం చేయాలి. సమయమందునో అసమయమందునో యేసుక్రీస్తును ప్రకటించాలి. అలా పౌలు యేసుక్రీస్తు దేవుని కుమారుడని తర్కించి వాదించే ఒప్పించాడు. అలాంటి ధైర్యంతో ఈరోజు సువార్తను గనక నువ్వు ప్రకటిస్తే, సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. ఈ బోధ తేనోళ్ళు తన్నులు తింటున్నారు బయట. పౌలు బోధ కనుక తెస్తే నిన్నెవడు అడ్డగించలేడు. ప్రతి క్రైస్తవునికి హెచ్చరించాడు ఆయన. రాజుల కొరకు ప్రార్థన చేయి, రాజులను సన్మానించు, అవునా కాదా? ఈ రాజ్యాంగాన్ని నువ్వు వాడుకో, ఈ చట్టాన్ని నువ్వు వాడుకో అన్నాడు. మనకు అది తెలియకుండానే తన్నులు తింటున్నాడు. అందుకే పౌలు వలె సాగిన ప్రతివాడు దేవుని దృష్టిలో ఘనుడు. ఆయన అల్పుడుగా ఆ రోజు ఎంచబడ్డాడు, కానీ దేవుని దృష్టిలో ఘనుడు. జనాల దృష్టిలో అల్పుడుగా ఎంచబడ్డాడు. అల్పులు నీచులుగా ఎంచబడిన వారే అపోస్తలులు ఘనులై దేవుని రాజ్యాన్ని, ఆయన సువార్తను మనకు అప్పగించారు. మనం ఏం చేస్తున్నాం? చదువుకుంటున్నాం, కూర్చుంటున్నాం, వస్తున్నాం, అవునా కదా? నిద్రపోతున్నాం, అవునా? చల్లగా ఫ్యాన్ కింద కూర్చొని కొందరు నిద్రపోతూ ఎందుకు వస్తున్నామో మనకు తెలియని పరిస్థితి. అందుకని మీరు అలర్ట్గా ఉండాలి ప్రతి వాక్యం. కాబట్టి
దేవుని వాక్యాన్ని మనకు బోధించిన భక్తుల యొక్క సాక్ష్యాన్ని, బైబిల్లో ఉన్న భక్తులు సుమా, మళ్ళీగా ఆయన పెద్ద ఆయన వచ్చాడు, ఆయన ఇలా చేశాడు, ఆయన ఇలా, అది మాత్రం వద్దు. మీ సంఘ స్థాపకుడు ఎవడెత్తున్నాడో ఆయన గురించి సాక్ష్యం పలిసిన అవసరం లేదు. రేపు జానాన్ని ఇలా చెప్పాడు అనేది కూడా మీరు చెప్పకూడదు. జానాన్ని ఎవడు? నేను పౌలు చెప్పింది చెప్పాను, అవునా? నేను యోహాను గారు చెప్పింది చెప్పాను, అవునా? ఏమండి? కాబట్టి వాళ్ళు ప్రకటించిన సువార్తన నేను ప్రకటిస్తున్నాను కనుక నా గురించి మీరు బయట చెప్పాల్సిన అవసరం. అలాగా ఆ జీవగ్రంథంలో రాయబడ్డ పేరు, దాన్ని రాసిన భక్తులు ఉన్నారు, వాళ్ళని గురించి మనం సాక్ష్యం ఇద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, దయగల మా దేవుడా, నీ అనాది సంకల్పాన్ని బట్టి ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, ఎక్కడెక్కడో తిరిగాము. మేము మా అపరాధముల చేత చనిపోయిన వారమై ఉండగా మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన రక్తము ద్వారా విమోచింపబడి ఈరోజు ఈ మహానగరంలో, ఈ మారుమూల ప్రాంతంలో కూర్చున్నాం. దేవా, మాకు ఈ రక్షణ భాగ్యాన్ని అందించి మీ సేవకుల ద్వారా బోధించిన సత్యాన్ని ఈ లోకానికి ప్రకటించే భాగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇందుకు సహకరిస్తూ నన్ను భుజం తట్టి నడిపిస్తూ ఉన్నటువంటి నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని మేమేమి వినుచున్నామో అది జాగ్రత్తగా విని మా ఆత్మలను రక్షించుకొని, మాకు తెలిసిన అనేకమైన ఆత్మలను అగ్నిలో నుంచి లాగి రక్షించుటకు మాకు వీలైనంత సహాయము సహకారము చేయగలుగునట్లు సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించగలుగుతాం. దేవా, మీ ఆదరణను, ఓదార్పును, నీ నడిపింపును మీ ఆత్మ మాకు ఇవ్వమని. ఈ అదృష్టం చాలామంది కోల్పోతున్నారు. పరిశుద్ధుని ముసుగులోనే భ్రష్టులుగా మారిపోతున్నారు. వారి మనోనేత్రములను వెలిగించుటకు సాధ్యమైనంత వరకు మాకు అవకాశం ఇమ్మని, వారి మనోనేత్రములను వెలిగించుటకు సహాయము దయచేయమని. మా బ్రతుకు కాలమంతా ప్రతివాని మోకాలు యేసుక్రీస్తు ద్వారా నీ ముందు వంచగలిగే భాగ్యము, భారము మాకివ్వమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామాన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి.